శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. బంగారం నిజంగా బంగారమే. అందుకే ఏదైనా విలువైన దాన్ని మనం బంగారంతోనే పోలుస్తాం. ఏ కాలంలో చూసినా బంగారం విలువ పెరుగుతూ వస్తోందే తప్ప తగ్గడం లేదు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా పరుగులు పెడుతోంది పసిడి. 50, 60, 70, 80 వేలను దాటి 90 వేల దిశగా దూసుకు వెళుతోంది. కొద్ది రోజుల నుంచి పసిడి పరుగులు రాకెట్ కన్నా వేగంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ₹1,00,000 మార్కును టచ్ చేస్తుందని చెబుతున్నారు. పరిస్థితి చూస్తే నిజమేనని అనిపిస్తోంది. లక్షే కాదు, ₹2,00,000 మార్క్ అసలు టార్గెట్ అని మరికొందరు చెబుతున్నారు. గోల్డ్ రేట్స్ ఇంతలా పెరుగుతున్నా కొనేవారు మాత్రం తగ్గడం లేదు. ఏ రేట్ అయినా సరే తగ్గేదేలే అన్నట్టు కొంటున్నారు. మరి ఇంతలా పెరుగుతున్న పసిడి ధరలు ఎప్పుడు ఆగుతాయి? ఇప్పటికి కూడా దీని ఇన్వెస్ట్మెంట్ లో సేఫెస్ట్ హెవెన్ గానే భావించవచ్చా? పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారాన్ని మించిన మెటల్ లేదా? ఎవరు అవునన్నా కాదన్నా బంగారాన్ని మించిన పెట్టుబడి మార్గం లేదు. ముమ్మాటికి ఇది నిజం. దీనికి చరిత్రే సాక్ష్యం. ఒక్కసారి గోల్డ్ రికార్డ్స్ ను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందుకే బంగారం విలువ తెలిసిన వారు ఎప్పుడూ దాన్ని కొనేందుకే ఇష్టపడతారు. నిజంగా ఇది రిస్క్ లేని వ్యాపారం. ఇక కమ్మవారైతే పసిడి పరుగులను ఎప్పుడో ఊహించారు. అందుకే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పుడూ వారు ముందే ఉంటారు. కమ్మవారు భూములపైన పెట్టుబడులు పెడతారన్నది ఎంత నిజమో, ఆ తర్వాత వారి చూపు బంగారంపైనే ఉంటుందన్నది కూడా అంతే నిజం. డబ్బు సంపాదించేందుకు ఏ వ్యాపారం చేసినా అందులో రిస్క్ పక్క. అదే బంగారంపై పెట్టుబడి పెడితే నో టెన్షన్, ఓన్లీ ఇన్కమే. అందుకే బంగారాన్ని కొనేందుకు చాలా మంది ముందుకొస్తూ ఉంటారు. వారిలో కమ్మవారైతే అందరికంటే ముందే ఉంటారు. మరి ఈ ధరల్లో కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టొచ్చా? ఈ పసిడి ధరలు ఇంకా ఎంత దాకా పెరుగుతాయి? అసలు బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ టార్గెట్ ఏంటి? ఈ ఎపిసోడ్లో బంగారం భవిష్యత్తు గురించి చర్చించుకుందాం. బంగారం భవిష్యత్తు బంగారమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఒత్తిళ్లు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక మారుతున్న పరిణామాలు, ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ భయాలు బంగారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ మరింత పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దీనికి బుల్లిష్ సెంటిమెంట్ ఉందని న్యూయార్క్ కు చెందిన ఒక ఇండిపెండెంట్ మెటల్స్ ట్రేడర్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక రాజకీయ టెన్షన్లతో 2025లో బంగారం ధర ₹1,00,000 తాకుతుందని గోల్డ్ ట్రేడర్స్ ఘంటాపథంగా చెబుతున్నారు. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారితే డిఫెన్సివ్ అసెట్స్ డిమాండ్ పెరగనుందని భావిస్తున్నారు. డిఫెన్సివ్ అసెట్స్ లో బంగారమే ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. దీనికంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. అందుకే రానున్న రోజుల్లో బంగారం ధరలు అంచనాలకు మించి పెరుగుతాయని ట్రేడర్స్ చెబుతున్నారు. గోల్డ్ రేట్ కేవలం 10 ఏళ్లలో 4 గింతలు పెరిగింది. 2015లో ఇంచుమించు 25,000గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 90,000ను టచ్ చేస్తోంది. మరో 10,000 పెరిగితే 4 రెట్లు పెరిగినట్లే. దీనికి ఎంతో కాలం పట్టదు. అయితే ఇప్పుడు అందరి సందేహం, ఇది ₹1,00,000తోనే ఆగుతుందా లేక 2,00,000 మార్కును కూడా టచ్ చేస్తుందా? ఎందుకంటే తులం బంగారం ₹1,00,000 అవుతుందని ఎవరూ ఊహించలేదు. అలాగే 2,00,000కు చేరుకుంటుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. 1987లో 2,500 ఉన్న 10 గ్రాముల బంగారం 2006 కల్లా ₹8,250కు చేరుకుంది. అంటే దీనికి 19 ఏళ్ల సమయం పట్టింది. అదే 8,250 నుంచి 3 రెట్లు పెరిగి 25,000కు చేరుకోవడానికి కేవలం 9 నుంచి 10 ఏళ్లే పట్టింది. ఇప్పుడు 4 రెట్లు పెరిగి అంటే 25,000 నుంచి 1,00,000కు చేరుకునేందుకు దాదాపుగా 10 ఏళ్ల సమయమే తీసుకుంటోంది. అంటే ఈ థియరీ ప్రకారం చూసుకున్నా మరో 9-10 ఏళ్లలో బంగారం ధర 4 రెట్లు పెరగాలి. అదే 5 ఏళ్లలో 2 రెట్లు పెరగడం ఖాయం. అంటే 2030 కల్లా కాస్త అటు ఇటుగా 10 గ్రాముల బంగారం ధర 2,00,000 మార్కును టచ్ చేయటం పక్కా. 5 ఏళ్లలో మన డబ్బులను డబుల్ చేసే స్కీమ్ ఎక్కడా లేదు. మరి బంగారానికి మించిన ఇన్వెస్ట్మెంట్ టూల్ ఏముంటుంది చెప్పండి? ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ పరిస్థితులే కారణమవుతాయి. అంటే అన్ని దేశాలు ప్రశాంతంగా ఉంటే పసిడి రేట్లలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో పాజిటివ్ పరిస్థితులను ఊహించడం కష్టం. ఇప్పటికే చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా వర్సెస్ యుక్రెయిన్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్, ఇలా అంతటా గందరగోళమే నెలకొంది. ఇక చాలా దేశాల్లో అంతర్యుద్ధాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ బంగారం ధరల పరుగుకు కారణాలు. ప్రస్తుత ప్రపంచంలో ఎవరు అవునన్నా కాదన్నా అందరికీ పెద్దన్నా అమెరికా. అక్కడంతా బాగుంటే ప్రపంచమంతా బాగున్నట్టే. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని దేశాలను షాక్కి గురిచేస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారు ట్రంప్. చాలా దేశాల ఎగుమతులపై భారీగా టారిఫ్లను విధిస్తున్నారు.
తనకిష్టమైన పదం టారిఫ్ అంటూ దూసుకెళ్తున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. డాలర్ వేగంగా బలపడుతోంది. ఇది మన రూపాయిని మరింత కిందకు నెట్టేస్తోంది. ప్రస్తుతం డాలర్తో మారకం విలువ 87 రూపాయలకు కాస్త అటూ ఇటుగా ఉంది. ఇది కూడా రానున్న రోజుల్లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో పడిపోతుందన్న హెచ్చరికలొస్తున్నాయి. ఈ మార్చి నెలాఖరికల్లా 84 రూపాయలను టచ్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రూపాయి బలహీనపడుతూనే ఉంది. $1 విలువ అప్పుడే 87 రూపాయలకు దగ్గరగా వచ్చింది. బంగారం ధరలు విపరీతంగా పెరగడానికి ఇది కూడా ఒక కారణం. రానున్న రోజుల్లో రూపాయి మరింత వీక్ అయితే పసిడి పరుగులు మరింత జోరందుకుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు. బంగారం ధరలు ఇంతగా పెరుగుతాయని తెలుసు కాబట్టే చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ని ఇబ్బడి ముబ్బడిగా కొనేస్తున్నాయి. రష్యా, చైనా, భారత్ ఇందులో ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంకు కూడా పోటీపడి మరీ బంగారాన్ని కొంటోంది. 2024 మార్చి 31 నాటికే 822 టన్నుల బంగారాన్ని కొంది ఆర్బీఐ. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 30 టన్నుల దాకా కొన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు బంగారానికి ఉన్న డిమాండ్ను ఊహించడానికి. కొన్నేళ్లుగా పసిడి సప్లై స్థిరంగా ఉంది. డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. గోల్డ్ రేట్లు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే పర్యావరణ పరిస్థితుల రీత్యా చాలా దేశాల్లో గోల్డ్ మైనింగ్ ను తగ్గించేశారు. ఈ కారణాలన్నీ కలిసి పసిడిని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు లోకల్ గా పెరిగే డిమాండ్ మామూలే. అంటే పెళ్లిళ్ల సీజన్, మంచి రోజులు ఇలాంటి సెంటిమెంట్లు కూడా బంగారం ధరలు కొంతమేర పెరగడానికి దోహదపడతాయి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని కొందరు సందేహించవచ్చు. కానీ దీనికి జవాబు మాత్రం నిశ్చింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం ఛాయలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గిపోయింది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ లాంటి వాటిల్లో పెట్టుబడులు కొంత ఇబ్బందికరమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అదే బంగారం అయితే సేఫెస్ట్ హెవెన్ అంటున్నారు. పసిడిని క్యాష్ గా మార్చుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. అదే మిగతా సెక్టార్లలోని పెట్టుబడులను క్యాష్ గా మార్చుకోవాలంటే కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు. అందుకే ఈ తరుణంలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఎలాంటి ఢోకా లేదు. ట్రంప్ జోరు తగ్గదు, రూపాయి పతనం ఆగదు, దేశాల మధ్య ట్రేడ్ వార్ ఇప్పట్లో ముగియదు. ఇవన్నీ కలిసి పసిడిని మరింత పరుగులు పెట్టిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా మేం చెబుతోంది కాదు, మార్కెట్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నిపుణులు చెబుతోన్నమాట. మరింకెందుకు ఆలస్యం? మీ దగ్గరున్న డబ్బును బంగారంపై పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు పొందండి. మా వాదనను ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా 10 గ్రాముల పసిడి ₹1,00,000 కావడం, ఆ తర్వాత 2 లక్షల మార్కును టచ్ చేయడం ఎంతో దూరంలో లేదనేది మాత్రం వాస్తవం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.